నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైటీలు ఏవైనా హత్యా కేసులలో ఉంటే కానీ వాళ్లకు మానసికంగా బలంగా ఉన్నారా లేదా అని చెప్పేసి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి కోర్టులు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో కువైట్లోని కొంతమంది ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ఆల్ ముత్తలా ఎడారిలో తన భార్యను హత్య చేసినందుకు దోషిగా తేలిన ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి అతడిని ఒక ప్రత్యేక మానసిక వైద్య కమిటీకి అప్పగించాలని చెప్పేసి కువైట్ అప్పీల్స్ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆల్ ముత్తలా ఎడారి ప్రాంతంలో తన భార్యపై దాడి చేసి చంపినందుకు నిందితుడికి క్రిమినల్ కోర్టు గతంలో మరణశిక్ష విధించింది. కేసు వివరాల ప్రకారం ఈ ఘటనలో జరిగిన హింసాత్మక దాడి ఆమె యొక్క మరణానికి దారితీసింది. నేరం జరిగిన సమయంలో నిందితుడి మానసిక సామర్థ్యాన్ని మరియు అతను తన చర్యలను పూర్తికి బాధ్యుడా కాదా అని నిర్ధారించడమే అప్పీల్స్ కోర్టు తీర్పు యొక్క లక్ష్యం అన్నమాట. మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఫలితాల ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ప్రస్తుతం కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించేసిందనమాట. అలాగే కువైటీ పౌరుడు, మెంటల్గా ఉన్న కువైటీ పౌరుడు అప్పీల్స్ కోర్టుకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. నేను ఈ యొక్క హత్య చేయలేదు, నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని చెప్పేసి, అలాగే ఆ సమయంలో నా మానసిక పరిస్థితి బాగలేదు, నేను మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నానని చెప్పి కోర్టుకు చెప్పడంతో అప్పీల్స్ కోర్టు ఇతడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి వైద్య కమిటీకి అయితే సూచించడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే క్రిమినల్ కోర్టు ఒకసారి మరణశిక్ష విధించిన తర్వాత మళ్ళా పై కోర్టుకు వెళ్ళిన తర్వాత మానసికంగా బలంగా ఉన్నాడా లేదా అని చెప్పేసి ఎందుకు పరీక్షలు చేయించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి దీనిపైన కువైట్ కోర్టు ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ కోర్టులు ఇచ్చే తీర్పులకు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే కువైట్ చట్టాల ప్రకారం, కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.